Hello guys, welcome to my new vlog. సో ఈరోజు అయితే సండే అండ్ ఇప్పుడే నేను వర్జిన్ సెలూన్కి వెళ్తున్నా. యాక్చువల్లీ నిన్న చెప్పాను బ్లాగ్లో, బట్ నేను వెళ్ళలేదు, చిన్న పని ఉంది. సో ఈరోజు అయితే ఇప్పుడు వెళ్ళి వర్జిన్ సెలూన్లో నీట్గా ట్రిమ్మింగ్ అండ్ హెయిర్ కట్ చూస్తా. హెయిర్ కట్ చేయించుకోవాలని చేయించుకుంటా, బట్ ట్రిమ్మింగ్ అయితే పక్క చేయించుకున్నాక వచ్చి స్నానం చేసి దాని తర్వాత చూద్దాం ప్లాన్స్ ఏంటో. సండే కదా, సో ఏదో మంచిగా ప్లాన్ చేసుకుందాం. హాయ్ బోలేదు. హాయ్. సో ఇప్పుడే ఇక్కడ ట్రిమ్మింగ్ అండ్ హెయిర్ కట్ కూడా చేయించుకున్నాను. పెద్ద డిఫరెన్స్ ఏం తెలీదు, బట్ హెయిర్ కట్ కూడా చేయించుకున్నాను. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేద్దాం. స్నానం చేశాక కలుద్దాం గాయస్. సో ఇప్పుడే ల్యాప్టాప్ సర్వీసింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. యాక్చువల్గా ల్యాప్టాప్కి హింజెస్ ప్రాబ్లం వచ్చింది. ఒక హింజ్ ఏమో సరిగా ఓపెన్ అవ్వట్లేదు. సో ప్రాబ్లం ఇంకా పెద్దది అయిపోతామని చెప్పి యాక్చువల్ ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉంది. బట్ ఇంకా ఇప్పుడు వైజాగ్ వచ్చాం కదా, వైజాగ్లో అయితే మనకి ఈజీగా తెలుసు ఎక్కడ ఉంటాయి, ప్లస్ వెంటనే చేసేస్తారు. అండ్ మనకి ఈజీ ఇక్కడైతే, అదే హైదరాబాద్లో అయితే ఎక్కడ ఉంటుందో ఫస్ట్ అది ఎత్తుక్కుని మళ్ళీ అక్కడికి వెళ్ళి చాలా ట్రాఫిక్లో అదంతా ప్రాబ్లము. బట్ వైజాగ్లో అయితే ఈజీ అన్నమాట. సో అందుకే ఇంకా ఇప్పుడు వెళ్ళి ఆ ల్యాప్టాప్ సర్వీసింగ్ ఇచ్చేసి వద్దాం. యాక్చువల్గా సండే ఉండదు, బట్ ఓపెన్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఒకసారి కాల్ చేద్దాం, చూద్దాం. ఒకవేళ ఓపెన్లో ఉందంటే ఇంకా వెళ్ళి ఇచ్చేసి వద్దాం, లేకపోతే ఒకసారి ట్రై చేసి వద్దాం. ఒకవేళ ఇది కాకపోతే ఇంకా రేపు మార్నింగ్ అన్నా వెళ్ళి ఇచ్చేసి వద్దాం. ఫస్ట్ అయితే ద్వారకా నగర్ వెళ్ళాలి, సాయిరాం పార్లర్ దగ్గర. సో అక్కడికి వెళ్ళి మనం ల్యాప్టాప్ సర్వీసింగ్ ఇచ్చేస్తే ఇంకా మంచి ప్రాబ్లం ఉంటుంది. సర్వీస్ సెంటర్ అయితే క్లోజ్ ఉంది. నేను ఇప్పుడే వచ్చాను. సో ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ ఓపెన్ అని చూపించింది మ్యాప్స్లో. సో యాక్చువల్ లాస్ట్ టైం కూడా ఒకసారి వెళ్ళాను, సండే రోజు తెచ్చాను, అప్పుడు ఉంది. బట్ ఈసారి ఎందుకో లేదు ఇంకా. సో ఇప్పుడు మనం రిటర్న్ అయిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా ఇంటికి వెళ్ళి తర్వాత స్విమ్మింగ్కి వెళ్దాం 5:30కి అలాగా. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటికే రిటర్న్ బ్యాక్. ఇప్పుడైతే నేను స్విమ్మింగ్కి వెళ్తున్నా కిందకి. స్విమ్మింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీడే చేయాలి. ఇక్కడ ఉన్న రోజులు అయితే ఎవ్రీడే చేయాలి. ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎందుకు మిస్ చేస్తారు. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళి స్విమ్మింగ్ చేద్దాం ఒక 1 అవర్. దాని తర్వాత పైకి వచ్చి ఫ్రెష్ అయ్యాక మ్యాచ్ ఉంది, ఫైనల్ మ్యాచ్. అండ్ రాహుల్ గారు కాల్ చేద్దాం, వాడు వస్తాడు. ఇంకా దాని తర్వాత చూద్దాం ఏమవుద్దో. బట్ ప్రజెంట్ అయితే స్విమ్మింగ్కి వెళ్తున్నాం. స్విమ్మింగ్కి వెళ్ళి దాని తర్వాత వద్దాము. 1 అవర్ స్విమ్మింగ్ చేద్దాం. సో గైస్ ఇప్పుడే రాహుల్ వాళ్ళ ఇంటికి వచ్చాం. రాహుల్ వాళ్ళ డాగ్ని మేకంట హెయిర్ అంతా కట్ చేస్తారంట. సో దాన్ని వాక్ తీసుకెళ్ళడానికి. సో మీరు చూద్దురు, చాలా రోజుల తర్వాత రాహుల్ వాళ్ళ డాగ్ సోను. ఏం లేదు, దీనికి చిన్నది అయిపోయింది. దీనికి మనం అంటే చాలా ఇష్టం. నేనన్నా, నిఖిల్ అన్న, చరణ్ అన్న ఇది చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది. చూడండి ఎలా పరిగెడుతుందో. ఈ సోనుకి అసలు ఎక్సైట్మెంట్ ఆగట్లేదు మనల్ని చూస్తే. ఇప్పుడే దీన్ని వాక్ తీసుకొచ్చాము. ఇక చాలా డార్క్ ఉంది గైస్, తర్వాత కలుద్దాం. సో గైస్ ఇప్పుడైతే మేము వాసనపోలికి వెళ్తున్నాము. పిస్ హౌస్కి వెళ్ళాము, అక్కడైతే సూపర్ రష్ ఉంది. సో ఇంకా అక్కడి నుంచి వాసనపోలికి వెళ్ళి అక్కడ మంచి అథెంటిక్ ఇడ్లీస్ ట్రై చేద్దాం, మిల్లెట్ ఇడ్లీస్. నేను రాహుల్ మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇప్పుడైతే వాసన్పోలికి వెళ్ళి అక్కడ మంచి మంచి ఇడ్లీస్ ట్రై చేద్దాం.
ఈరోజు అయితే సండే కదా, సో చాలా రష్ ఉంది. బట్ ఇంకా వెళ్ళాలి కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి తప్పదు. సో మేము అలా షార్ట్ కట్స్ తీసుకుని ఇంకా బీచ్ రోడ్లో వాసన్పల్లికి వెళ్తాం. వెళ్ళి ఇంకా అక్కడ తినేసి ఇంక ఇంటికి వచ్చి అలా మ్యాచ్ చూద్దాం అనుకుంటున్నాం. ఇది జొన్న, ఇది రాగి ఇడ్లీ, ఇది సజ్జ అంట, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మనకి తెలీదు. ఇది అల్లం చట్నీ, ఇది ఏ చట్నీయో తెలీదు. ఇది కొబ్బరి చట్నీ, కొబ్బరి పీనట్స్ రెండు కలిపి బాజరానా. ఇది ప్లేట్ పోలి, ఇది 2 పోలి. ఇది వీళ్ళైతే ఇక్కడ అలాగా ఇస్తరాకులు కోన్లా చేసి వాటిని అలా వాటిలో పెడతారు. పెట్టి ఇంకా ఇక్కడ అన్ని నేచురల్ ప్రోడక్ట్స్. ఇక్కడ షుగర్ కానీ ఏం యూస్ చేయరు. కాఫీలో కూడా జాగ్రీ పౌడర్ వేస్తారు. సో ఇప్పుడు ఇడ్లీస్ పెడుతున్నారు అన్నమాట. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వాసన్పల్లికి వెళ్ళి వచ్చాము ఇంటికి. సో అంతే, ఇంకా దాని తర్వాత ఏం జరగలేదు. సో మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కమెంట్ అయితే పక్కా చేయండి. కమెంట్స్ ఎవరు చేయట్లేదు. సో మీకు వైజాగ్లో ఇంకేమన్నా చూడాలి అనుకుంటే నాకు అది కూడా కమెంట్ చేసి చెప్పండి. నేను అవన్నీ ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.